ఫ్రిడ్జ్ అనగానే సాధారణంగా అందరికి ఏం గుర్తుకొస్తుంది? ఇంట్లో కూరగాయలు, వస్తువులు పెట్టుకునే చిన్న ఫ్రిడ్జ్ గుర్తుకొస్తుంది. రైతులకైతే తాము పండించిన పంటను దాచుకునే భారీ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ గుర్తుకొస్తుంది. అయితే ఎప్పుడైనా మనుషుల్ని పెట్టే ఫ్రిడ్జ్ గురించి విన్నారా? మనుషులు పెట్టే ఫ్రిడ్జ్ అంటే చనిపోయిన వారిని భద్రపరిచే ఫ్రిడ్జ్ ఏం కాదు. ఎండల నుంచి మనుషులకు తక్షణ ఉపశమనం కలిగించే వినూత్న పరికరం ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్కు చెందిన ఒక సంస్థ ఇలాంటి అద్భుతమైన పరిష్కారంతో ముందుకొచ్చింది. తీవ్రమైన ఎండలో పనిచేసే కార్మికులకు ఉపశమనం కలిగించేలా హ్యూమన్ రిఫ్రిజిరేటర్ గా పిలిచే ఒక పోర్టబుల్ కూలింగ్ బూత్ ను ఇది అభివృద్ధి చేసింది. డోరోయుమాన్ బాక్స్ అని నామకరణం చేసిన ఈ పరికరంలోకి వెళ్లి కూర్చుంటే కేవలం 5 నిమిషాల్లోనే శరీరం చల్లబడుతుంది. ట్రస్కో నకాయామా కార్పొరేషన్ అనే పారిశ్రామిక సరఫరా సంస్థ దీనిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన ఈ బూత్ ఒక వ్యక్తి కూర్చోడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని అంతర్గత ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. శరీరాన్ని వేగంగా చల్లబరిచేందుకు అత్యంత కీలకమైన మెడ, తల, వీపు భాగాలపైకి 5 డిగ్రీల చల్లటి గాలిని ఇది ప్రసరింపచేస్తుంది. దీని తలుపులు మూసుకుని లోపల కూర్చోవడం ద్వారా పని ప్రదేశం మొత్తాన్ని ఏసీ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యక్తిగతంగా సేద తీరొచ్చు. ఎక్కువసేపు చల్లదనానికి గురై అనారోగ్యానికి గురి కాకుండా ఉండేలా 20 నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్ గా ఆగిపోయేలా రూపకల్పన చేశారు. జపాన్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండడంతో కార్మికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం వడదెబ్బ నివారణ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు మరియు బహిరంగ కార్యక్రమాల్లో వినియోగించడానికి వీలుగా దీన్ని రూపొందించారు. సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్తుని మాత్రమే వినియోగిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యెన్లు మాత్రమే. దీని రిటైల్ ధర సుమారు 1.5 మిలియన్ యెన్లు కాగా దీన్ని అద్దెకు తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పని ప్రదేశాల్లో కార్మికులకు వడదెబ్బ బారి నుంచి కాపాడేందుకే ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్ అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇది వైద్య పరికరం కాకపోయినప్పటికీ విధుల మధ్యలో సేద తీరడానికి ఒక అదనపు భద్రతా చర్యగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధునిక సాంకేతికతతో మనుషుల సౌకర్యాన్ని పెంచే ఇలాంటి ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎండల తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ఇదొక ఉత్తమ మార్గంగా నిలుస్తుంది.